హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్లో మీరు చూస్తున్న వీడియో మనాలిలో సెకండ్ డే లాగ్ అనమాట. మేము మనాలిలో వెళ్ళామని ఫస్ట్ లాగ్ పెట్టాం కదా, అది కానీ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు మనాలిలో సెకండ్ డే వ్లాగ్, మనాలిలో అంతా ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అంతా క్లియర్గా చెప్తాను, వింటూ ఉండండి, లాగ్ చూస్తూ ఉండండి. లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా మార్నింగే లేచాము, అప్పుడే లేచామన్నమాట. టైం అయితే అరౌండ్ 7 or 7:30 అవుతుంది. ఇంకా లేచి వ్యూ అయితే అలా చూస్తూ ఉన్నాము, చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చూడండి మీరు కూడా ఫ్రెండ్స్, వ్యూ అయితే ఎంత బాగుందో, ఎంత ఇదిగా ఉందో, బర్ఫ్తో మొత్తం స్నోతో చాలా టెంపరేచర్ అంతా ఉంది. మేమైతే ఇంకా అన్నీ మర్చిపోయి అలా వ్యూ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. వీడియోలు తీసుకుంటూ, మార్నింగే వ్యూ కదా, చాలా బాగుంది. ఇంకా అప్పటికి మేము ఫ్రెష్ కూడా అవ్వలేదు, వ్యూ చూస్తూ ఉన్నాము, వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అలా వ్యూ చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, కూల్ టెంపరేచర్లో, మంచి వ్యూలో, మంచి రూమ్లో, ఏ టెన్షన్స్ లేకుండా, ఏ ప్రెజర్స్ లేకుండా అలా వ్యూ చూస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా ఆ రోజైతే మేము మర్చిపోలేము. ఇంకా మేము ఎప్పటికీ మర్చిపోలేమేమో ఆ ట్రిప్ని అయితే, అంత బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే అలా మార్నింగే లేచి అలా చూస్తూ ఉన్నాము. అక్కడ బిల్డింగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, మన సైడ్ ఉన్న సౌత్ ఇండియన్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ అయితే అటు సైడ్ నాకు అనిపించలేదు. అదంతా కూడా ఇప్పుడు ఈ మధ్య డెవలప్మెంట్ అయిందంట. చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అటు సైడు. చూడండి ఫ్రెండ్స్, బిల్డింగ్స్ కూడా కొంచెం వెరైటీగా అనిపించాయి నాకు. రోప్స్ అనేవి మొత్తం అక్కడ బర్ఫ్తో మొత్తం కొండలే ఉన్నాయి. కొండల మీద బర్ఫ్ పడుతూ ఉంది. నైట్ మేము చూడలేదు ఎప్పుడు పడిందో, పడిందంట మిడ్-నైట్. మంచి రూమ్లో ఉంటూ కూల్ టెంపరేచర్లో వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ లైఫ్లో ఉన్నవన్నీ కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఒక 10 days అయితే అలా వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్. వీడియోని చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వ్యూ అయితే మీకు మొత్తం అంతా క్లారిటీగా చూపిస్తూ ఉన్నాము. అలా వీడియో షూట్ చేసుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే వీడియో షూట్ చేస్తూ ఉన్నారు. కానీ అలా వెళ్ళాలి. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోతాము, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాము, స్టార్ట్ అయ్యాం మేమైతే. ఇప్పుడు మేము మనాలి రూమ్ నుంచి సోలంగ్ వ్యాలీ వెళ్తున్నాము. సోలంగ్ వ్యాలీలో చాలా బర్ఫ్ అయితే ఎక్కువ లేదని సిస్సుకి వెళ్దామని అనుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఏమవుతుందో. ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో బ్రిడ్జ్. మేము ఆ వీడియో బ్రిడ్జ్ కోసం అయితే అలా మాట్లాడుకుంటూ ఉన్నాము కార్లో కూర్చొని. దేశముద్రు మూవీలో కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్, అదేనేమో అన్నట్టుగా. కాకపోతే అలాంటి బ్రిడ్జెస్ చాలా కనిపించాయి మాకైతే అక్కడ. కాకపోతే ఆ బ్రిడ్జో కాదా అన్నది మాకైతే క్లారిటీ లేదు. ఇంకా మేమైతే ఇప్పుడు సోలంగ్ వ్యాలీకి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. క్యాజువల్గా అయితే ప్యాకేజ్ ప్రకారం సోలంగ్ వ్యాలీకే వెళ్ళాలి. కాకపోతే అక్కడ కొంచెం బర్ఫ్ తక్కువగా ఉందని సిస్సుకి వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి ఎక్కడి వరకు వెళ్తామో ఏమో, ఇంకా తెలీదు. మధ్యలో అయితే ఆగాం ఫ్రెండ్స్. ఇప్పుడు సిస్సుకి వెళ్ళడానికి సిస్సుకి వెళ్తూ ఉన్నాం మేము. సిస్సుకి వెళ్ళాలి అంటే ఇంకా మనం వేరే వెహికల్ పెట్టుకోవాలని చెప్పారు. కొంచెం సేపు అయితే సోలంగ్ వ్యాలీలో ఉన్నాము. ఒక 10 minutes ఉండి వెహికల్ మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాము. సోలంగ్ వ్యాలీ నుంచి సిస్సుకి వెళ్ళే టైంలో ఇలా అట్టల్ టన్నెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది 9 km ఉంటుంది ఈ టన్నెల్. చాలా గ్రేట్ ఫ్రెండ్స్, ఈ టన్నెల్ కట్టిన వాళ్ళు అయితే మాత్రం. నిజంగా కొండని షూట్ చేసి ఇలా రోడ్లా వేసి టన్నెల్ కట్టి దానిలో లైటింగ్ సిస్టమ్ అవి పెట్టారంటే నాకైతే చాలా గ్రేట్ అనిపించింది ఆ ప్లేస్లో ఇలాగా చేయడం. కాకపోతే అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిస్సుకి వెళ్ళే దారిలో రోడ్డు మీద ఎంత బర్ఫ్ ఉందో. ఇంకా అక్కడ బర్ఫ్ పడే టైంలో అయితే రోడ్డు మీద బర్ఫ్ ఉంటే వెహికల్స్ వెళ్ళనివ్వరంట. ఇంకా మేము ఆగాము. మధ్యాహ్నం ఫుడ్ ఏదైనా తీసుకోవాలి కదా, అందుకు ఫుడ్ తీసుకోవడం కోసం ఆగాము ఆఫ్టర్నూన్ కోసం. ఇంకా మేమైతే అక్కడ మ్యాగీ ఉంటే అవైలబుల్గా మ్యాగీయే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సిస్సుకి వెళ్తూ ఉన్నాం మేము.
రోడ్డు మీద చూడండి ఫ్రెండ్స్ ఎంత బర్ఫ్ ఉందో. వెహికల్స్ ట్రాఫిక్ అంతా ఆపేస్తారంట, ఇంకా రూమ్స్లోనే ఉండిపోవాలంట బర్ఫ్ అనేది ఎక్కువ పడితే. వెహికల్స్ అనేవి జారిపోతాయంట ఫ్రెండ్స్ బర్ఫ్ వల్ల, అందుకనేసే ఇంకా ఆగిపోతాయి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు అంత బర్ఫ్ లేదు, అలా అని మరీ తక్కువ లేదు ఎక్కువ లేదు, మిడిల్లో ఉంది. కాకపోతే ట్రాఫిక్ కూడా కొంచెం ఇబ్బందే ఫ్రెండ్స్, వన్ వే ట్రాఫిక్. అలా వెళ్తూ ఉన్నాము మేమైతే ట్రాఫిక్ వల్ల. మేము అరౌండ్ ఇక్కడికి వెళ్ళేసరికి, సిస్సుకి వెళ్ళేసరికి అరౌండ్ 1 అయిపోయినట్టుంది. 1 నుంచి 4-4:30 అంతవరకు ఉన్నాము. ఇంకా రోహ్తాంగ్ కూడా వెళ్ళొచ్చంట, ఇక్కడ మీద అక్కడ ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉంటుందంట. సిస్సుకి అయితే వచ్చేసాము ఫైనల్లీ. చూడండి ఫ్రెండ్స్, సిస్సులో మా ఎంజాయ్మెంట్ అంతా ఇప్పుడు నెక్స్ట్ కనిపించే వీడియోలో వస్తుంది, చూస్తూ ఉండండి. లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇదంతా సిస్సు అనమాట. మేము అలా ఆడుకుంటూ ఉన్నాము సిస్సులోని. ఇంకా మాకైతే ఇంకా భలే ఆడుకున్నాము. ఇక్కడ చూడండి మా హస్బెండ్ నేనైతే అలా ఆడుకుంటున్నాం ఐస్తోని. అలా ఇద్దరం ఐస్ని ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ అలా ఆడుకుంటున్నాము. లవ్ సింబల్స్ చేసుకున్నాము ఐస్తోని. చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు. నాకైతే బాగా అనిపించింది. ఫుల్ఫిల్ ఎంజాయ్మెంట్. లైఫ్లో ఫుల్ఫిల్గా ఏదైనా ఉంది అంటే అది మా ఈ ట్రిప్ అనమాట. ఇంక అన్నీ మర్చిపోయాము, లైఫ్ కోసమే మర్చిపోయి మేము అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నేను ఇలా వాయిస్ చెప్తున్నానే కానీ ఇంక అక్కడ ఉన్న మెమొరీసే నాకైతే త్రోబ్యాక్ అవుతూ ఉన్నాయి. అలాగా అవన్నీ రిమెంబర్ చేసుకుంటూ ఉన్నాను. ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఆ 10 days, మాకు ఎంత బాగా అనిపించిందో, ఎంత రిలాక్సింగ్గా అనిపించిందో. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఆ స్నోకి చేతులు అయితే గడ్డ కట్టుకుపోయినట్టు అనిపించాయి. నేనైతే గ్లౌజెస్ తీయలేదు. ఇంకా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఆడుకుంటూ ఉన్నాము, వీడియో కాల్స్ చూపించాం చేసి అందరికీ. నెక్స్ట్ ఇంకా అందరమే ఆడుకుంటూ ఉన్నాము. రీల్స్ చేసుకున్నాము, కొన్ని రీల్స్ చేసుకున్నాం. మా చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి, జారిపోతే రాదే. ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఖుషి మూవీలోని ఉంటుంది కదా, ఆ సాంగ్కి అయితే రీల్ చేస్తూ ఉన్నారు. బ్రో అయితే వీడియో షూట్ చేస్తున్నారు, వీడియో షూట్ చేయమంటే. ఇంకా అలా ఒకరికొకరు వీడియోలు షూట్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమిద్దరం అయితే వీడియో కోసం అలా ఏ స్టిల్స్ ఇవ్వాలా ఏంటా అని అలా ఆలోచించుకుంటూ స్టిల్స్ ఇచ్చాము. నెక్స్ట్ అలాగా అక్కడ ఉన్నాయి కదా వాటర్ అంతా బర్ఫ్ కరిగిన వాటర్ అంట ఫ్రెండ్స్. ఆ బర్ఫ్ అంతా కరిగి జస్ట్ లేక్లా ఉన్నాయి వాటర్ అయితే, కానీ ఆ వాటర్ ఎంత ప్యూరిఫైయింగ్గా ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో వాటర్ చూస్తే ఫ్రిడ్జ్ వాటర్లా అనిపించాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఆ బ్రదర్స్ అంతా ఆడుకుంటూ ఉన్నాం, మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే ఫొటోస్కి స్టిల్స్ అయితే ఇస్తూ ఉన్నారు, ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము ఇటు సైడ్ ఆడుకుంటూ ఉన్నాము ఇంకా వాటర్లో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే ఇంకా చెప్పలేనంత ఎంజాయ్ చేసి ఆడుకున్నాము. ఇంకా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మా వీడియో అయితే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఒక ఐడెంటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అక్కడ మనాలిలో ఎలా ఉంటుంది ఏంటనేది. నా హోప్ అయితే వీడియో చూస్తే ఎంతో కొంత తెలుస్తుంది మనాలిలో ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ టెంపరేచరు ఇంకా అంతా తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. చూసి ఎంజాయ్ చేస్తారు అని నేనైతే హోప్ చేస్తున్నాను. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, ఆ స్నో అయితే జారిపోతూ ఉన్నది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, అంతా ఎంజాయ్ చేస్తాము, ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం నాకే హెల్త్ ఇష్యూ అయింది, బ్రీతింగ్ అందలేదు.
ఇంకా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. రిటర్న్ అయిపోయి అక్కడ డ్రైవర్ అయితే మమ్మల్ని ఇంకొక టెంపుల్కి తీసుకెళ్తా అన్నారు, కానీ మేమైతే వద్దని చెప్పేసాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అన్నట్టు రూమ్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు కొంచెం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అక్కడ టెంపరేచర్కి. ఇంకా ఇప్పుడు సిస్సు నుంచి మనాలి రూమ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము రిటర్న్. అరౌండ్ టైం వచ్చి 4:30 అయినట్టుంది. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి 6 అవుతుంది. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇందాక చెప్పాను కదా వీడియోలో బర్ఫ్ ఎలా ఉంటుంది ఏంటని, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా బర్ఫ్లో కూడా చాలా అడ్వెంచర్స్, చాలా యాక్టివిటీస్ అయితే చేసే ఉన్నాయి. మేము నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అవన్నీ అయితే. ఇంకా అక్కడ మేము వేసుకున్న కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, అవి అక్కడైతే ఇచ్చేయాలి. అవి ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వెళ్ళడానికి. వెళ్తూ ఉన్నాము. రోడ్డు మీద బర్ఫ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. మొత్తం అవంతా క్లీన్ చేస్తారంట ఎప్పటికప్పుడే. ఇంకా మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆ టన్నెల్ దాటుకొని వెళ్ళాలి మేము వెళ్ళాలంటే, సోలంగ్ వ్యాలీకి వెళ్ళాలంటే. ఇది 1 వే ట్రాఫిక్ వల్ల మీకు వీడియో అయితే ఇలా వస్తున్నట్టు కనిపిస్తుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.